యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. ఆమేన్. మనమందరం తలలు వంచుకుందాం. తలతో పాటు మన హృదయాన్ని వంచుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి దయగల యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభు, ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలోనికి సజీవులుగా మరి నిలబెట్టి ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, మరి మీకు ఇష్టమైంది మేము ఎప్పటికీ జరిగించుటకు ప్రభా, మేము నడుచుటకు మమ్మల్ని నడిపించండి. మీకు వేరుగా ఉండి మేమేమీ సంపాదించలేము నాయన తండ్రి, మేమేమీ చేయలేము నాయన. దయతో మా తప్పిదాలను మన్నించండి. మీకు ఇష్టంగా జీవించుటకు మీ వధువుగా మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా, వధువు అంటే వరుణ్ణి కలిగి ఉంటుంది నాయన. వాక్యమును కలిగి ఉండి జీవిస్తుంది, వాక్యము వెంబడి నడుస్తుంది. అటువంటి జీవితము సంఘానికి మీరు దయచేయండి. ఇది మీ సంఘమై ఉన్నది నాయన, మీరు విలువ పెట్టిన కొనబడిన సంఘమై ఉన్నది కనుక మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీకు వాక్యమును ప్రభావం మేము సమీపిస్తూ ఉండగా మమ్మల్ని అందరూ మేము మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు. అప్పుడు శాస్త్రులలో పరిచయంలోను కొందరు, బోధకుడా, నీవులను ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెను అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చాను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించను గాక. పరిశుద్ధమైనట్టు మా తండ్రి దయగల యేసు ప్రభువా, అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి నాయన. అయ్యా, మరి వాక్యంతో మీకు ఆత్మను జత చేయండి. ఎందుకంటే ప్రభువా, మీరు మాట్లాడితేనే కానీ ప్రభువా మరి మా జీవితము ఫలించదు నాయన. ఎందుకంటే మీ మాటలో జీవం ఉన్నది. దయతో ప్రభువా మీరు మాట్లాడండి. మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. అలుపుడను బలహీనను ప్రభా, ఎందుకు పనికిన రానివాడను ప్రభా, ఏమాత్రం జ్ఞానం నాలో లేదు ప్రభా. మీ జ్ఞానం చేత నన్ను నింపండి నాయన. ప్రభా మీకు స్తోత్రాలు. నేను మాట్లాడకుండా మీరు మాట్లాడండి. మీరు అన్నారు మాట్లాడిన మీరు కాదు, పరిశుద్ధాత్ముడే అని మీరు సెలవిస్తున్నారు. ఈ సమయంలో ఎంతమంది ప్రజలు మీకు వాక్యం వినడానికి వచ్చి ఉన్నారో వారందరిని ఆశీర్వదించండి. ఎంతమంది ప్రభా ఈ వాక్యం వింటున్నారో వారందరిని దీవించండి నాయన. వారందరూ కూడా వాక్యమును పొందుకొందురుగాక. వినగలిగిన చెవులు అందరూ కూడా కలిగి ఉందురుగాక. మీకు ఇష్టమైన జీవితం వారు జీవించుదురుగాక. వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకొందురుగాక. వాక్యముగా బయలుపాటు వారందరూ కలిగి ఉందురుగాక. తను మీకు స్తోత్రాలు. నన్ను మీ స్వాధీనం తీసుకునండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభములు కలుగుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మనం పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇందులో శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనకు దేవుడు ప్రవక్త అందించారు. ఆ ప్రవక్త ఇచ్చిన వర్తమానం నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక.
గుర్తించబడిన దేవుని సన్నిధి అని వర్తమానం నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్న వాక్యంలో చూడండి, అక్కడ ఏమన్నారంటే శాస్త్రులు పరీక్షలు ఉన్నట్టు వాక్యం చెప్తాం చూడండి. వాళ్ళు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? అప్పుడు శాస్త్రులను పరీక్షలను కొందరు ఏమడుగుతున్నారంటే, బోధకుడా నీ వలన ఒక సూచక్రియను మేము చూడగూర్చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనను. వాళ్ళు ఏమంటున్నాడు ఆయన? ఆ మాట చదవండి దయచేసి. వ్యభిచారులైన చెడుతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. ప్రవక్త అయిన చూడండి, వీళ్ళను యేసుప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు? వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తించబడని దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. గుర్తించబడాల. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఎవరంటే దేవుడే ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? వారు ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు? మానవ రూపంలో ఉన్న యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ఆ మానవ రూపం ఉన్నవారు ఎవరు కాదు, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆయన దేవుడై ఉన్నారు. ఆయన సృష్టికర్త అయి ఉన్నారు. ఆయన మానవ రూపంలో ఉన్నారు. ఆమేన్. ఆయన అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు ఆయన్ని? చూడండి, సూచక్రియ చూడగూరుచున్నాము. వాళ్ళు అన్నారు చూడండి, ఏమన్నారు? నీ వలన ఒక సూచక్రియ చూడగూర్చున్నామని ఆయనతో చెప్పగా ఆయన అన్నాడు, ఏమన్నారు? వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా మీరు గమనించండి, ఆ కాలానికి సంబంధించిన వాక్యం అనేది వారి మధ్యలో ఉన్నది. అర్థమవుతుందా? ఆ గడియకు సంబంధించిన వాక్యమై ఉన్నాడు, వారి దగ్గర ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. ఆ గడియకు సంబంధించిన వాక్యం ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తే. కనుక ఆయన వారు గుర్తించట్లేదు. అర్థమవుతుందా? దేవుని సన్నిధి అనేది వారి మధ్యలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వారి దగ్గరే ఉంది. దేవుని వాక్యము వారితో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము ద్వారా ఆయనతో మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడై ఉన్నారు. అది బైబిల్ చెప్తున్నారు. చూడండి, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ప్రతిసారి కూడా ప్రతి కాలంలో ఇదే జరుగుతుందండి. ప్రతి కాలంలో కూడా జరుగుతున్న విషయం ఏంటంటే, ఆ గడియకు సంబంధించిన వాక్యాన్ని వారు నమ్మట్లేదు. దేవుని సన్నిధి గుర్తించబడట్లేదు. అర్థమవుతుందా? అవునండి. ప్రతి కాలము, ప్రతి గడియ, ఆ గడియకు సంబంధించిన వాక్యము వారి మధ్యలో నిలబడుతుంది. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన గుర్తించడం లేదు. మీకు తెలుసా, ఆయన సన్నిధిలోనే సమస్తము సంతోషం ఉన్నది. యేసుప్రభు ఎక్కడ ఉంటారో అక్కడ ఆయన ప్రజలు ఉంటారు. ఆమేన్. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ప్రజలు ఆయన స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈ శాస్త్రులు పరిచయులు ఎప్పుడు కూడా యేసు ప్రభువును ఏమంటారు? నమ్మరు కదా. నమ్ముతారా? శాస్త్రులు పరిచయులు అంటే ఎవరు కారు? వారు బోధకులు, వారు పాస్టర్స్. ఆ దినాలకు సంబంధించినటువంటి యాజకులు, బోధకులు, పాస్టర్లు వీళ్ళందరూ కలిసి ఆయన ఏమంటున్నారంటే సూచక్రియ అడుగుతున్నారు. అంటే అయితే మీరు గమనించండి, మొట్టమొదట ఆయన ఏంటిదో వారికి తెలియదు. ఆయన ఎవరై ఉన్నారో వారికి తెలియదు. ఎప్పుడు కూడా గమనించండి, ఎప్పుడు ఏ కాలంలో మనం జీవిస్తున్నామో ఆ కాలానికి సంబంధించిన వాక్యము మన మధ్యలో ఉన్నదని మనం మర్చిపోవద్దు. ఆమేన్. ఆ కాలానికి సంబంధించిన గడియకు సంబంధించిన వాక్యాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే అది మనకు గుర్తించకపోతే ఈ పరిస్థితి మనకి వీళ్ళ లెక్కనే ఉంటుంది, ఈ రీతిగానే ఉంటుంది. చూడండి, వాళ్ళు అడుగుతున్నారు. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయము, ప్రతి మర్మం కూడా
దేవుడు ఈ యాజకులకు, శాస్త్రులకు, పరిచయులకు బయలుపరచలే. ఎవరికి బయలుపరిచాడు ఆయన? పసి బాలులకు బయలుపరిచాడు ఆయన. ఆమె చెప్తారా? హల్లెలూయా. చదువు లేని వారికి ఆయన బయలుపరిచాడు కదా, పసి బాలులకు ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు, దేవుడే మానవుడిగా మెస్సియా వచ్చినప్పుడు ఆయన వాళ్ళు గుర్తించలేదు. గుర్తించకుండా మెస్సియా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, అర్థమవుతుందా? అదే మనకు కావాల్సింది. గుర్తింపు మనకు రావాలంటే లేఖనం మనం ఎరిగి ఉండాలి, వాక్యం మనం తెలిసి ఉండాలి. వింటున్నారా? వాక్యం మనకు తెలియకపోతే, ఆ గడియ మనకు తెలియకపోతే వర్తమానము, ఆ కాలము మనకు అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్తల కాలంలో కూడా జరిగింది ఇదే. ప్రతి కాలంలో కూడా, ప్రతి ప్రవక్తల కాలంలో వాళ్ళు ప్రవక్త నమ్మలేదు, ప్రవక్తను గుర్తించలేదు. నిజమేనా? అందుకని యెషయా ప్రవక్త ఏమంటాడు? మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మేను అంటాడు ఆయన. ఎందుకంటే ప్రవక్తగా యెషయాను వారు ఆ కాలంలో గుర్తించలేదు. కానీ వాక్యం ఎక్కడికి వస్తుంది? ప్రవక్త దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కాలంలో దేవుడు ప్రవక్తలు ఏర్పాటు చేసుకున్న దేనికోసం అంటే ప్రవక్తల ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ప్రవక్తల ద్వారానే దేవునికి వర్తమానం ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రవక్తల ద్వారానే దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. లోకరక్షకుడైనటువంటి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. వారు ఎన్నో అద్భుత కార్యాలు చూస్తున్నారు. ఈ శాస్త్రులు, పరిచయులు ఎన్నో అద్భుత కార్యాలు చూస్తున్నారు. మీకు తెలుసు కదా, యేసు ప్రభువు వారు ఈ లోకంలో మానవునిగా ఉన్నప్పుడు దయ్యాలను వెలుగొట్టాడు. నిజమేనా? చనిపోయిన వారు లేపబడ్డారు. కానీ ఇన్ని కార్యాలు వాళ్ళు చూస్తూ ఏమన్నారంటే దయ్యం అన్నారు, ఆయన్ని బయల్జెబూల్ అన్నారు. నిజమేనా? సత్యము వారి ముందర నిలబడింది, కానీ వారు దాన్ని గుర్తించలేదు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా చూడండి, వచ్చి వారి ముందట వాక్యం వినబడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు దాన్ని నమ్మరు. అయిపోయిన తర్వాత గుర్తుకొస్తుంది. ఆ సమయం అయిపోయిన తర్వాత గుర్తుకొస్తుంది. మీకు తెలుసా, నోవహు దినాలకు వెళ్ళినట్లయితే నోవహు అక్కడ ఒక ప్రవక్తగా వారి ముందర మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. నోవహు అనేది నోహులో ఉన్న మాట అనే దేవుని మాట. నోవహును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కానీ దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది? హల్లెలూయా. కానీ వాళ్ళు గుర్తించలేదు. నిజమేనా? ఆ కాలంలో నోవహు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, మాకు సంఘాలు ఉన్నాయి, మాకు శాఖలు ఉన్నాయి, ఈయన కొత్త బోధ చేస్తున్నాడు, ఈయనతోనే దేవుడు ఉన్నాడని మాట్లాడుతున్నాడు, కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు. ఇవన్నీ ఒట్టి మాటలు అనుకున్నారు కదా. అప్పటి వరకు అంటే గుర్తించట్లేదు. నిజమేనా? దేవుని సన్నిధిని, ప్రవక్తని, దేవుని సన్నిధి వాళ్ళు గుర్తించట్లేదు. ప్రవక్తలు ఉన్నది దేవుని వాక్యమే కదా. ఎందుకంటే దేవుడు బయలుపాటు, ప్రణాళిక ప్రవక్త ద్వారానే ఏర్పాటు చేసుకుంటాడు. ఆమేన్. అయితే వాళ్ళు గుర్తించలేదు. చూడండి, గుర్తించకుండా చెప్పేంత వరకు చెప్పాడు ఆయన. సమయం అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకు గుర్తుకొచ్చింది. ఎప్పుడు గుర్తుకొచ్చింది? ఆయన ఏం చెప్పాడో అవన్నీ నెరవేరుతున్నప్పుడు గుర్తుకొచ్చింది. ఆమేన్. జలప్రళయము, నాశనం అవుతారు. ఎప్పుడైతే ప్రవక్త ఆ మాట చెప్పారో అవన్నీ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క సూచన వారి మధ్యలో కనబడుతుంది. అప్పుడు వాళ్ళకి గుర్తుకొచ్చింది, నిజమైన ప్రవక్త ఈయనే. సమయం దాటిపోతుంది, సమయం లేదు. సమయం లేదు. చెప్పుతున్నప్పుడు మాత్రం వినలే. చెబుతున్నప్పుడు ఆయన పిచ్చోడు అన్నారు. అనరా, ఏం కావాలో ఎట్లా అన్నీ మాట్లాడారు కదా. వారి నోటికి ఏది వస్తుంది మాట్లాడారు. అయినప్పటికీ కూడా చూడండి, ప్రవక్తకి ఏం కాదండి, ఏ మాటలు మాట్లాడారో వారికే నాశనం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే
ప్రియులారా, అప్పుడు ఏం జరిగింది? సమయము దాటిపోయింది. గుర్తించకుండా అయిపోయిన తర్వాత గుర్తుకొస్తున్నాడు. ఏమని? అబ్బా, నిజంగా ఈయన నిజమే ప్రవక్తని. అప్పటికి సమయం లేదు. దేవుడు ఆ ఓడ తలుపు మూసేసినట్టుగా బైబిల్ చెప్తుంది. నిజమేనా? హల్లెలూయ. అది మూసివేయబడక ముందు ప్రవక్త ద్వారా దేవుడు అనేక విషయాలు మాట్లాడారు. ఎందుకు? దేవుడు ఎప్పుడు కూడా నువ్వు నేను మనమందరము నాశనం కావాలని కోరుకోడు ఆయన. ఆ దినాల్లో కూడా ఎవ్వరు కూడా నాశనం కావద్దని దేవుడు కోరుకున్నాడు. ప్రతి వారు రక్షించబడాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఆమేన్. అర్థమవుతుందా? వింటున్నారా? దేవునికి స్తోత్రం. నువ్వు నాశనం కావాలని ఫస్ట్ దేవుడు కోరుకోడు, కానీ నాశనం చేసుకునేది నువ్వే కదా. నాశనము కావాలని కోరుకుంటలేడు దేవుడు, కానీ నువ్వే తీసుకుంటున్నావు. బైబిల్ ఒక మాట ఉంది, తాను తవ్వుకున్న గోతులు తానే పడిపోతాడు. ఆమేన్. హల్లెలూయ. ఎవడు తవ్వుకున్న గోతులో వాడు పడిపోతాడు. అర్థమవుతుందా కదా? గోతులు నువ్వే తవ్వుకుంటున్నావు. ఈ లోకం ఇష్టంగా జీవించుకుంటావు. దేవుని మాట ఒకవైపు వింటున్నావు, దాన్ని పట్టించుకోవట్లేదు. నీ ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావు, నీ కార్యాలను చేసుకుంటూ పోతున్నావు, దేవుని మాటను పట్టించుకోవట్లేదు. కానీ అక్కడ స్టార్ట్ అయింది నీ గోతు తవ్వుకోవడం. చివరికి ఏమవుతుంది? నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడిపోతావు. అర్థమవుతుందా? నువ్వు తవ్వుకున్నప్పుడు మా దేవునితో నీకేం సంబంధం? నీ ఇష్టంగా జీవించడానికి దేవునితో నీకేం సంబంధం లేదు. దేవునితో నీకు సంబంధం అంటే దేవుడు చెప్పినట్టు కూడా చేయాల్సిందే కదా. అవును, నోహు చెప్పిన మాట వారు వినవలసిందే. వారు ఎటువంటి వాళ్ళైనా, వారికి సైంటిస్టులు కావచ్చు, తెలివిగల చదువుకున్న వాళ్ళు కావచ్చు, వారు ఎవరైనా కానీ గాక, దేవుడు చెప్పిన మాట ప్రతి వాడు వినవలసిందే. సైంటిస్టులకు నాశనం కాలేదా? చదువుకున్న వారు నాశనం కాలేదా? ఆస్తిపాస్తులు నాశనం కాలేదా? బంగ్లాలోనూ నాశనం కాలేదా? ప్రతి వాడు నాశనం అయిపోయినాడు. ఎందుకంటే వాక్యం అనేది సెలవిస్తున్నది. ఎందుకంటే గుర్తించలే, దేవుని వాక్యాన్ని గుర్తించలేదు. ఆ కాలానికి సంబంధించిన వాక్యమును వర్తమానాన్ని గుర్తించలేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నాశనం అయిపోయిందండి. కానీ లాస్ట్ టైంలో అప్పుడు చాలా మొత్తుకున్నారు వాళ్ళు. అయ్యా, మేము నాశనం కావద్దు, మీరే మమ్మల్ని రక్షించాలి అని ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికి సమయం అంతా అయిపోయింది. వింటున్నారా? హల్లెలూయా. సమయం అంతా అయిపోయినప్పుడు అయ్యా, నిజమైన ప్రవక్త మీరే, నిజమైన వర్తమానం ఇదే, ప్రపంచానికే నిజమైన వర్తమానం ఇది, దేవుడు మిమ్మల్ని పంపించి ఉన్నాడు అని నమ్మితే ప్రయోజనం ఏంది? అయిపోయింది, నాశనమే. సమయం అయిపోయినాక దేవుడు జాలిపడాడు. జాగ్రత్త. హల్లెలూయా. చెవులు గలవాడు వినుడు గాక. సమయం అయిపోయింది కదా ప్రభా, ఇప్పుడు నేను ప్రభు అంటే దేవుని మాట వింటున్నాను అనుకోవద్దు. సమయం దాకా దేవుడు చూస్తాడు. సమయం అయిపోయినాక నీ మాట ఆయన అస్సలే వినడు. నిజమేనా? హల్లెలూయా. సమయం వరకు చూస్తాడు ఆయన. వింటారు, మారుతారు అని చూస్తాడు. సమయం ఇచ్చాడు దేవుడు. ఆ సమయం దాకా నువ్వు అట్లనే ఉన్నావు అనుకో, ఏమవుతుంది? మనం అనుకుంటాం కదా దేవుడు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. మరి ఎప్పటికీ ప్రేమిస్తే మరి ఆ నోహు దినాల వాళ్ళు ఎందుకు నాశనం చేసిండు? మరి ప్రేమిస్తే. వింటున్నారా? హల్లెలూయా. దేవుడు ప్రేమ గలవాడండి అంటే మరి వాళ్ళు ఎందుకు నాశనం చేసిండు? ప్రేమ గలవాడు అయితే. రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు, గుర్తింపు లేదు. ఎవరికి? ప్రవక్తను గుర్తించలేవారు, వాక్యాన్ని గుర్తించలేదు. ఈ దినాల్లో చాలా సంఘాలు ప్రపంచం అంతటా ఉన్నాయి. చూడండి, వారు వర్తమానాన్ని గుర్తించట్లేదు, ప్రవక్తను గుర్తించట్లేదు. నిజమేనా? మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం? వాక్యాన్ని గుర్తించకుండా మన ఇష్టంగా జీవిస్తాం కదా. లేఖనాలు, వర్తమానాలు అన్నీ మన ముందరనే జరుగుతున్నాయి. దేవుడు ప్రవక్త ఏం చెప్పాడో అది మనం ముందర నుంచే
చూస్తూ ఉన్నాం, జరుగుతున్నాయి. కానీ మనం ఎట్లున్నామంటే గుర్తించం. ఎందుకంటే మనకి ఎక్కువ, దేవుని గురించి కాదు. దేవుని అంటే మనం పట్టించుకోం, మన పనులే మనకు ఎక్కువైపోతాయి. వాక్యాన్ని గుర్తించము, వర్తమానాన్ని గుర్తించము, వర్తమాన ప్రకారం జీవించము. చూడండి, అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, బైబిల్లో మీరు గమనించండి ప్రియులారా, లేఖనానుసారంగానే కదా దేవుడు మానవునిగా వచ్చాడు. నిజమేనా? గట్టిగా ఆమెన్ చెప్తారా లేదా? ఆమెన్. దేవుని వాక్యం వింటున్నారా? మీరు వింటే ఆమెన్ అనేది మీరు విన్నట్టుగా తెలుస్తుంది. ప్రవక్త ఏమన్నాడు? మీరు ఎప్పుడైతే వాక్యం వింటారో ఆత్మ ఆగదు, ఆమెన్ అని చెప్తుంది అన్నాడు ఆయన. ఆమెన్. ఆత్మ ఊరుకోదు. మీరు మీ లోపల ఆత్మ ఉంటే ఆత్మ ఆమెన్ అని చెప్తుంది. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఆ గుర్తింపు అక్కడ ఉంటుందండి. ఆమెన్. లేఖనానుసారంగానే ప్రవక్తను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఆమెన్. ఆ దినము ఆ పరిచయులు, శాస్త్రులు, ఇంకా ఆ దినంలో యాజకులు వాళ్ళందరూ గుర్తించలేకపోతున్నారంటే వారు ఆలోచన విధానం వేరుగా ఉంది. ఆమెన్. వింటున్నారా? మన ఆలోచనకు అనుగుణంగా అన్నీ జరగవు. ఎంతమందికి అర్థమైంది? మన ఆలోచన తెలివిగల ఆలోచన ఉండవచ్చు, మేధావులం కావచ్చు, ఇంకేదో ఆలోచన మనకు రావచ్చు. నీ ఆలోచనను బట్టి దేవుని వాక్యము ప్రకారంగా జరగదు. దేవుని చిత్తానుసారంగా దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ఆయన ప్రణాళిక చొప్పునే ప్రతి జరుగుతుంది. నీ ఆలోచన చొప్పునుగా జరిగేది, దేవుని ఆలోచన చొప్పునే ప్రతిదీ జరుగుతుంది. ఆమేన్. దేవునికి అనుగుణంగానే ప్రతి దాన్ని జరిగిస్తాడు. ఆమేన్. ఆయన మనస్సు ఎవరు కూడా మార్చలేరు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, అందుకనే బైబిల్ చెప్తుంది, లేఖనాన్ని మీరు పరిశోధించండి. లేఖనాన్ని మీరు చూడండి, వాక్యంను చూడండి. బైబిల్ ఏం చెప్తుంది? సమస్తమైనటువంటి లేఖనాన్ని మీరు పరిశోధించండి, సమస్తము చూడండి, సత్యము గ్రహించండి, కాలాన్ని గుర్తించండి. హల్లెలూయా. బైబిల్లో మాట ఉంది, సమస్తము మీరు పరీక్షించి మేలైన దాన్నే చేపట్టండి. ఆమేన్. మీరు సమస్తాన్ని పరీక్షించండి. అయ్యా, ఈ లోకంలో వీళ్ళందరూ ఉన్నారు కదండి, ఆ సంఘం, ఈ సంఘం, ఈ సంఘాలు చాలా ఉన్నాయి అని మీరు అనుకోండి, చూడండి. కానీ వాక్యం వైపు చూడండి, లేఖనం వైపు చూడండి, నిజమైన వాక్యం ఎక్కడ ఉందో చూడండి, బైబిల్ ప్రకారంగా ఎవరున్నారో చూడండి. ఆమేన్. లేఖనాన్ని మీరు గుర్తించండి. హల్లెలూయా. ఊహించకండి. ఊహ మంచిది కాదు. ఏదైనా ఊహించేదానికి కాదు మనం దేవుని నమ్మేది. ఊహ వేరు, నమ్మకం వేరు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీ ఊహ అంటే అనేకమైన ఊహలు నీకు వస్తాయి. ఇట్లా ఉండవచ్చు, అట్లా కావచ్చు, ఇట్లా కావచ్చు అంటే నీ ఆలోచన కాదు, అది దేవుని ఆలోచన వేరు. అందుకని దేవుడు అన్నాడు, నా ఆలోచన వేరన్నాడు, మీ ఆలోచన వేరన్నాడు ఆయన. నా తలంపులు వేరన్నాడు, మీ తలంపులు వేరన్నాడు ఆయన. కనుక మీ ఆలోచన చొప్పున మీరు చేయవద్దు. మీ ఆలోచనగా దేవుని ఆలోచన నీకు రావాలి, దేవుని లేఖనమని నీకు అర్థం కావాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అయితే ఆలోచన ఏంటిదంటే మన సొంత ఆలోచనలు, మన ఆచారాలు, మన సంప్రదాయాలు, లేకపోతే మన లోకములో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఇవన్నీ మనకు అడ్డుగా వస్తాయి గుర్తించకుండా. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? రెండు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. చూడండి, లేఖనమును వినకుండా నిన్ను చేసేది అంటే సొంత ఉద్దేశాలు, గుర్తించకుండా చేసేది సొంత ఆలోచనలు, సొంత సంప్రదాయాలు, సొంత శాఖలు, ఇవన్నీ లేఖనం గుర్తించకుండా చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మీకు అర్థమవుతుందా? ఆ దినాల్లో, నోహును వారు గుర్తించలేదు. నోహులో ఉన్న వాక్యాన్ని గుర్తించలేదు, లేఖనాన్ని గుర్తించలేదు. హల్లెలూయా. చూడండి, రంగం మీదకి ఎప్పుడైతే దేవుడు పంపించాడో
వారికి గుర్తింపు లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని వారు గుర్తించడం లేదు. లేఖనాన్ని గుర్తిస్తే ఆ కాలపు ప్రవక్తను గుర్తిస్తారు, ఆ గడియ వర్తమానికుని గుర్తిస్తారు, ఆ గడియ వర్తమానాన్ని గుర్తిస్తారు. ఎందుకంటే ఆధారము లేఖనమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నోహు దినాల్లో జరిగిపోయింది. సరే, బాప్తిస్మమిచ్చే యోహాను కాలానికి వచ్చినప్పుడు బాప్తిస్మమిచ్చే యోహాను రంగం మీదకి వచ్చాడు ఆయన. ఆమేన్. వచ్చినప్పుడు ఆయన గుర్తింపు లేదు. నిజమేనా? దేవుని సన్నిధికి గుర్తింపు లేదు కదా, వింటున్నారా? హల్లెలూయా. బాప్తిస్మమిచ్చే యోహాను ఏమై ఉన్నాడు? బైబిల్ ప్రకారం, బైబిల్ బట్టి మనం ఎట్లా అర్థం చేసుకున్నాం? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. బాప్తిస్మమిచ్చే యోహాను ప్రవక్త. నిజమేనా? యేసు ప్రభు మొదటి రాకడకు ముందు పంపబడినటువంటి ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రవక్తను ఆ దినాల్లో గుర్తించలేదు ఎవరు, శాస్త్రులు, పరిచయులు, తెలివి గల వాళ్ళు గుర్తించలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తించలేదండి. ప్రవక్తను గుర్తించింది దేవుని ఎట్లా గుర్తిస్తాం? వింటున్నారా? ప్రవక్త వద్దండి, దేవుడు మాకు కావాలంటే కుదరదండి, కుదరదు. దేవుడు పెట్టిన విధానం అది. ఆమేన్. ఇది చూడండి దయచేసి, హల్లెలూయా. ప్రవక్త లేకుండా దేవునికి లేదు, అది కాలాలని దేవుడు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త దగ్గరికి వస్తుంది. నిజమేనా? హల్లెలూయా. వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త దగ్గరికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన సన్నిధిలో అనే వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి, ఆయన అక్కడ ఏమన్నారంటే పిల్లరా, కీర్తన గ్రంథములకు మాట ఉంటుంది. ఆయన ఏముంటుందంటే అక్కడ 16:8 వచనం అక్కడ ఏముంటుందంటే, నా ఎదుట యెహోవాను నేను ముందు ఉంచుకొని ఉన్నాను కాబట్టి దాని గురించి అతడు ఏమి, ఈ వాక్యం అతను పెట్టుకుంటాడు, దేవుని ముందర పెట్టుకుంటాడు కనుక కలవరపడకుండా జీవిస్తాడు. దేవుని స్తోత్రం. వాక్యం మనం ముందు ఉన్నప్పుడు మనకు కలవరం రాదు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుడు మనం ముందుంటే మనకి ఏం కలవరపడము. ఎందుకు? ముందున్నవాడు ఆయనే, నడిపించేవాడు ఆయన. కలవరం ఏమి లేదు. ఆయన మంచిగా జరిగిస్తాడు, నమ్ముతాం. దేవునికి స్తోత్రం. బైబిల్ తీయకండి, మాట వినండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకని దేవుని మనం ముందర పెట్టుకుంటే, వాక్యాన్ని ముందర పెట్టుకుంటే, లేఖనాన్ని ముందర పెట్టుకుంటే మనకు గుర్తింపు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిని కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సన్నిధి ఉన్నది అనుకుని దావీదు కీర్తనలు రాశాడు. ఆమేన్. చూడండి, ఆయన సన్నిధి లేకపోతే కీర్తనలు రాయలేడు. ఆయన దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, ఇది మనకు మంచి గుణపాఠమై ఉండాలి. దేవుని సన్నిధి లేకుండా నువ్వు దేవుని కోసం ఏమీ చేయలేవు. ఆమేన్. దేవుని కోసం జీవించడమే అసంభవం. ఆయన సన్నిధిని, ఆయనను గుర్తించకుండా, ఆయన వాక్యాన్ని గుర్తించకుండా, గడియ వర్తమానాన్ని గుర్తించకుండా దేవుని కొరకు నువ్వు జీవించలేవు. ఆమేన్. చూడండి, అందుకని నీ ముందుగా వాక్యాన్ని ముందర పెట్టుకొని జీవించు. ఆమేన్. నిరంతరము దేవుని సన్నిధిలో ఉన్నావను నమ్మకం నువ్వు కలిగి ఉండు. ఆమేన్. అటువంటిప్పుడు దేవుని సన్నిధి నీ ముందర ఉన్నది, దేవుని వాక్యాన్ని గుర్తించావు, నమ్మకంతో నువ్వు జీవించినప్పుడు నువ్వు ఏ పాపము చేయవు. ఆమేన్. ఏ తప్పు చేయవు, ఏ మోసం చేయవు, ఏ అబద్ధం ఆడవు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను దేవుని సన్నిధి ఆవరించి ఉన్నది. హల్లెలూయా. దేవుని సన్నిధి నువ్వు ఆవరించినప్పుడు, దేవుని వాక్యము నిన్ను ఆవరించి ఉన్నప్పుడు నువ్వు ఏ తప్పు చేయవు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడతావు,
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకనే ప్రియులారా, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెనక పెట్టడం కాదు. దేవుడు మనకు ముందుగా ఉండి మనల్ని నడిపించాలా. మరో మాటలో దేవుని సన్నిధి మనతో ఉన్నది. ఇది తెలుసా? మీ రాకపోకలు నేను నా దూతను మేము ముందు పెడతాన్నాడు ఆయన. ఆమేన్. అవునండి, మీరు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుని పిల్లల, నిజంగా వారు దేవుని పిల్లల జీవించే వారికి దేవుని దూతలు ఉంటాయి. అందుకని బైబిల్ ఏముంది? నీ రాకపోకలు నేను నీకు తోడుకుంటున్నాడు ఆయన. తన దూతను తోడుగా ఉంచుతాడు. ఎవరికి? అందరికీ కాదండి, అందరికీ కాదు. ఆయన సన్నిధి వారితో ఉంటుంది. ఎందుకంటే వారు గుర్తింపును కలిగి ఉంటారు. దేవుని సన్నిధి వాళ్ళు గుర్తించారు, వాక్యాన్ని గుర్తించారు, వాక్యంతో జీవిస్తూ ఉన్నారు, వాక్యం కొరకు నిలబడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, అక్కడ ఏమైందంటే బాప్తిస్మము యోహాను కాలంలో బాప్తిస్మము యోహాను వారు గుర్తించలేదు. నిజమేనా? ఆ రాజు గుర్తించలేదు, ప్రజలు గుర్తించలేదు, శాస్త్రులు పరీక్షలు గుర్తించలేదు, ఆనాడు సంఘ శాఖలు గుర్తించలేదు, దేవుని సన్నిధి గుర్తించలేదంటే దేవుడు ప్రవక్త లేకుండా దేవుని సన్నిధి లేదు. ఎందుకంటే ప్రవక్తలో దేవుని వాక్యం ఉంది కనుక. చూడండి, ప్రవక్తలో దేవుని వాక్యం ఉందంటే మరో మాటలో ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు మనకు కనబడకుండా ప్రవక్తలో కనబడుతున్నాడు. ఆమెను చెప్తారా? హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి దేవుని వాక్యం వచ్చి ఉన్నది. అందుకనే ప్రవక్తలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనా? ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. కనుక లోకము గుర్తించకపోయినా, లోకము నిన్ను గుర్తించడం లేదని నువ్వు లోకం వైపు చూడొద్దు. నిజమేనా? నిన్ను లోకం గుర్తించకపోయినా, దేవుని బిడ్డగా గుర్తించకపోయినా కానీ నిన్ను మాత్రం దేవుడు గుర్తిస్తున్నాడు. అదే నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. అందుకని బాప్తిస్మము యోహాను అన్నాడు, ఎవరికి భయపడకుండా మెస్సియా వస్తున్నాడు అన్నాడు ఆయన. అన్నాడు, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నాడు. ఎవరు ఉన్నారు అక్కడ? శాస్త్రులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు. వారికి భయపడి ఆయన, వారికి ఎవరికి భయపడి మాట చెప్పుడు కాదు, ఎవరికి భయపడు ఆయన, దేవునికి భయపడేవాడే బాప్తిస్మము యోహాను. ఎందుకంటే దేవుని చేత పంపబడినవాడు ఆయన. ఆమేన్. ఆయనలో దేవుని వాక్యం ఉంది, ఆయన దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. హల్లెలూయా. అందుకనే ఆయన ఏ శాస్త్రులకు, ఏ పరీక్షలకు, ఏ బోధకులకు ఎవరికైనా భయపడలేదు. ఎందుకంటే ఆయనతో దేవుని సన్నిధి ఉన్నది. హల్లెలూయా. దేవుని సన్నిధి నీతో ఉంటే నువ్వు ఎవరికి భయపడవు. వింటున్నారా? దేవుడు నీతో ఉంటే నువ్వు ఎవరికి భయపడవు, దేవునికి మాత్రమే భయపడతావు, దేవుడు చెప్పింది మాత్రమే చేస్తావు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. చూడండి, అర్థమవుతుందా? ఆమేన్. నిశ్చయంగా ప్రియులారా, దేవుని సన్నిధి నీతో ఉంటే, అందుకనే అంటాడు, నా సన్నిధి నీతో వచ్చునన్నాడు ఆయన. ఆమేన్. నా సన్నిధి, దేవుని సన్నిధి నిత్యము నీతోనే ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు బాప్తిస్మము యోహాను మరి దగ్గరికి యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన అన్నారు, ఏమన్నారు? యోర్దాను నదిలో బాప్తిస్మం ఏమన్నాడు? నిజమేనా? నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నదని చెప్పాడు. అయ్యా, మీరే నాకు ఇవ్వవలసింది అంటే ఆయన అన్నారు, నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది అన్నాడు ఆయన. ఆమేన్. ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంది? ఏమైంది అక్కడ? ఏమైంది? పరిశుద్ధాత్మ పావురం వలె. వింటున్నారా? హల్లెలూయా. ఓ గుర్తింపు అనేది కనబడుతూ ఉన్నది. ఆ గుర్తింపు అందరికీ కనబడలే. అర్థమవుతుందా? అది ఎవరికి కనబడింది? ఎవరికి తెలుసు? అది ఒక యోహానుకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఎవరికి తెలియలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని సన్నిధి ఆయనతో ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి కలిగిన వాడు, దేవుని వాక్యం కలిగిన వాడు సత్యాన్ని ప్రకటిస్తాడు. అవునండి, సత్యాన్ని ప్రకటిస్తాడు, అబద్ధాన్ని బోధించడు. సత్యం కోసమే నిలబడతాడు, సాక్షి నిలబడతాడు. మనకు తెలుసు బాప్తిస్మము యోహాను చివరికి రాజు, మనకు తెలుసు ఆయన చెరసాలలో వేయబడిన తర్వాత
కదా, ఆయన తల శిరచ్ఛేదనం చేయబడింది. నిజమేనా? హల్లెలూయా. దేనికోసము? దేవుని కోసం నిలబడితే ఇదేనా జరిగేది అని మీరు అనవచ్చు. సత్యం కోసం నిలబడిన వారికి, సత్యం కోసం నిలబడ్డాడండి. దేవుని సన్నిధి ఉన్నది. ఆమేన్. మీకు తెలుసా, ఇక్కడ ఆయన ఆ చెరసలం అయినప్పుడు చనిపోవచ్చు, చంపబడవచ్చు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో భద్రంగా ఉన్నాడు. దేవుని దగ్గర హాయిగా ఉన్నాడు, భద్రంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే సాక్ష్యం సాక్ష్యం అంటే అదే. సాక్ష్య దేవుని కోసం జీవించడం అంటే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధి కలిగిన వాడు, దేవుని వాక్యం కలిగిన వాడు ఎప్పుడు కూడా సత్యం కోసం నిలబడతాడు. ఆమేన్. చూడండి, దమస్కు మార్గంలో చూడండి. దమస్కు మార్గంలో అక్కడ ఎవరు ఉన్నారు? సౌలు ఉన్నాడు. అటు ప్రయాణమై వెళ్తున్నప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంటిది? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఆ దమస్కు మార్గంలో గుర్తున్నదా మీకు? హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుప్రభు మాట్లాడలేదా? సౌలా నీ వేలను హింసిస్తూ ఉన్నావు అంటే యేసుప్రభుని హింసిస్తున్నాడు ఆయన ప్రజలను. దేవునికి స్తోత్రం. అవునండి, మీకు తెలుసు కదా, తన ప్రజలను బాధపెడితే దేవుని బాధపెట్టినట్టే. హల్లెలూయా. తన ప్రవక్తలను బాధపెడితే దేవుని బాధపెట్టినట్టే. తన సేవకులను బాధపెడితే దేవుని బాధపెట్టినట్టే. అవునండి. ఎందుకంటే మోష విషయంలో మీరు గమనించండి. మోష దినాల్లో మోష సిస్టర్, నిజమేనా? అవునండి. ఒకసారి అన్నప్పుడు, నిందించినప్పుడు, లేకపోతే ఒక మాట మాట్లాడింది, కానీ అది దేవుని దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. నిజమేనా? ఆ మాట మోషకు విరోధంగా మాట్లాడినప్పుడు ఏమైంది? ఆమెకి భయంకరమైన రోగం వచ్చింది. హల్లెలూయా. వింటున్నారా? ఎంతమంది చేతులు ఎత్తండి. హల్లెలూయా. దేవునికి ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు పెద్ద రోగం వచ్చింది. మళ్ళీ తిరిగి ఆమె రోగం పోవాలంటే మళ్ళీ ఎక్కడికి రావాల్సింది? మళ్ళీ ప్రవక్త దగ్గరికే రావాలా? ఆమేన్. అవునండి. దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా మనము దాన్ని గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమైంది ప్రియులారా? దేవుడు మాట్లాడుతున్నారు. వెలుగు, ఆ వెలుగు దేవుని స్వరము వెలుగులోనే మాట్లాడుతుంది. అగ్ని స్తంభం. ఆమేన్. దాని ద్వారా అతను గుడ్డివాడైపోయినాడు. సౌలు. దేవునికి స్తోత్రం. ఆ స్వరము, ఆ మాట ఎవరికి వినబడింది? ఒక సౌలుకు మాత్రమే వినబడింది. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం ఆ స్వరం వినబడలేదు. దేవునికి స్తోత్రం. ఆ స్వరం వినబడినప్పుడు ఏమైంది? కింద పడిపోయినాడు. తర్వాత గుడ్డివాడైపోయినాడు. తర్వాత దేవుడు ఒక దగ్గరికి వెళ్ళమంటాడు, వెళ్తాడు. తర్వాత కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. తర్వాత ఏమవుతుంది? అప్పటి నుంచి దేవుని కోసము జీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అక్కడి నుంచి దేవుని సన్నిధి సౌలుగా ఉన్నటువంటి ఆయనని పౌలుగా మార్చబడింది. పేరు మార్చుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి పౌలుతోనే ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా దేవుని సన్నిధి మాత్రం పౌలుతోనే ఉన్నది. అంటే దేవుని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఆమేన్. అందుకని దేవుని పోగుతుంటాడు. దేవుని బిడ్డలారా, ప్రియులారా, మీరు చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా మీరు హత్తుకొని జీవించండి. ఆమేన్. పరిపూర్ణంగా హత్తుకొని వాక్య ప్రకారంగా జీవించండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమునకు దూరంగా ఉండి జీవించకండి. ఆ కాలపు వాక్యాన్ని గుర్తించండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అందరికీ బయలుపరుచుకోడు.
ఎవరైతే ఆయన కోసం కనిపెడతారో, విశ్వాసంతో జీవిస్తారో వారికి మాత్రమే దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు. ఆమేన్. ఎవరైతే దేవుని సన్నిధి గుర్తిస్తారో, వాక్యాన్ని గుర్తిస్తారో వారికి మాత్రమే దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు, తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఇంతకీ యేసు ప్రభు కాలంలో యేసు ప్రభువును గుర్తించింది ఎవరు? యేసు ప్రభు ఎవరు గుర్తించారు? హల్లెలూయ. బాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఈ శాస్త్రులు, పరిచయం లాంటి వాళ్ళు అని గుర్తించలేదు. గుర్తింపు వారికి లేదు. ఈయన దేవుడు మెస్సియా అని వాళ్ళు గుర్తించలేదు. ఒక వేశ్య, హల్లెలూయ, నిజమేనా? దేవునికి స్తోత్రం. ఆ సుఖారాను బావి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఒక వేశ్య ఉంది, నిజమేనా? ఆ వేశ్య గుర్తించింది. ఓ, దేవుని సన్నిధి గుర్తించింది, ఈయన మెస్సియాని గుర్తించింది. హల్లెలూయ. చూడండి, అంటే పెద్ద పెద్ద యాజకులు, బోధకులు గుర్తించలేదు. శాస్త్ర జ్ఞానము పరిచయులు వాళ్ళు గుర్తించలేదు, యాజకులు గుర్తించలేదు. హల్లెలూయ. వీళ్ళు ఏమన్నారు? బయల్జెబూలు అన్నారు. కానీ మరి ఈ వేశ్యలు గుర్తించింది, ఈయన మెస్సియా గుర్తించింది. ఆమె చెప్తారా? మరి ఆమె ఏమి చదువుకున్నది? ఆమె ఏమి చదువుకోలే, కానీ లేఖనం తెలుసు. ఆమేన్. అందుకనే చదువుకున్న వారికి లేఖనము తెలుస్తుందని లేదు, చదువుకోకున్నా పర్వాలేదు. యేసు ప్రభు శిష్యులు చదువుకోలేదు, దేవునికి స్తోత్రం. కానీ వారు యేసు ప్రభువును మెస్సియా గుర్తించారు. ఆమేన్. ఇక్కడ సమరయ స్త్రీ వేశ్య కూడా ఆయన మెస్సియా గుర్తించింది, నిజమేనా? గుర్తించిన తర్వాత ఏమైంది? ఆమె గుర్తించిన తర్వాత ఆ గుర్తింపు అందరికీ పంచింది. హల్లెలూయ. ఆయన మెస్సియా నిజమైన వాక్యము ఆమె తెలుసుకున్నది తనలో ఉంచుకోకుండా అందరికీ పంచింది. హల్లెలూయ. అవునండి, అర్థమవుతుందా? అది కావాలండి మనకి, అది మనకు కావాలా? మనం తెలుసుకున్నటువంటి ఆ గుర్తింపు, నిజమైన వాక్యము, గడియ వాక్యము, గడియ వర్తమానం అనేది మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉంచుకోవద్దు, అది అందరికీ పంచాలా. ఆమేన్. ఆమేన్ చెప్తారా? ఫస్ట్ మొట్టమొదటిగా మీరు వర్తమానం పొందుకోవాలా, తర్వాత ఇతరులకు దాన్ని పంచాలా కదా. మెస్సియాగా ఆమె గుర్తించింది. నేను తెలుసుకున్నాను అని సంతోషపడకుండా ఆ సంతోషాన్ని అందరికీ పనిచేసింది. హల్లెలూయ. అది కావాలా? అది ప్రతి ఒక్కరూ అది కలిగి ఉండాలి. ఆమేన్. చూడండి, అందుకనే ప్రియులారా, దేవుని సన్నిధిని ఎప్పటికీ మనము గుర్తించి ఆయనతోనే జీవించాలా. ఆమేన్. చూడండి, అందుకనే ఈ దినమునకు సంబంధించిన వర్తమానం అనేది వాక్యమని గుర్తించాలా. అర్థమవుతుందా? ఈ దినానికి, ఈ గడికు సంబంధించిన వాక్యమును గుర్తించకుండా నువ్వు దేవుణ్ణి స్తుతించలేవు. నీ స్తుతి వ్యర్థం, నీ ఆరాధన వ్యర్థమే. ఎందుకంటే మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏంటండి? ఈ దినమునకు, ఈ గడియకు సంబంధించిన వాగ్దానము చేయబడిన వర్తమానము నువ్వు గ్రహించాలా. ఆమేన్. అంటున్నారా? నిద్రపోతున్నారు? హల్లెలూయ. గట్టిగా హల్లెలూయ. గడియకు, ఈ గడికు సంబంధించిన వాక్యం అనేది నువ్వు గుర్తించాలి, పొందుకోవాలి, జీవించాలి. ఆమేన్. హల్లెలూయ. చూడండి దేవుని బిడ్డలారా, మనకి ఈ కాలంలో, ఈ గడియలో దేవుడు ప్రవక్త ద్వారా బయలుపరిచిన అనేకమైన విషయాలు ఉన్నాయి. అగ్ని స్తంభం ఉన్నది, మేఘ స్తంభం ఉన్నది, ఎన్నో విషయాలు కూడా ప్రభుత్వ ద్వారా దేవుడు బయలుపరిచి ఉన్నాడు. ఎంతమంది వింటున్నారు? హల్లెలూయ. ఎంతమంది హల్లెలూయ? ఇవన్నీ వాటి ద్వారా నువ్వు గుర్తింపు నువ్వు కలిగి ఉండాలి. నీకు తెలవాల, ప్రతి విషయం నీకు తెలవాల. ఎందుకంటే అగ్ని స్తంభం వేరు, మేఘస్తంభం వేరు కాదు. అగ్ని స్తంభం, మేఘస్తంభం అంతా కూడా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన వాక్యం, ఆయన వాక్యమే అది. ఆయనే వాక్యమైన వాడు. ఆయన అగ్ని స్తంభమై ఉన్నాడు, ఆయన మేఘస్తంభమై ఉన్నాడు. వాటితో నీకు గుర్తింపు ఉండాలి. అవునండి, అవి నువ్వు గుర్తించాలి.
గుర్తించబడని దేవుని సరిది కాదు. దేవుని బిడ్డలు దేవుని గుర్తిస్తారు, గుర్తింపు కలిగి ఉంటారు. హల్లెలూయా. కనుక ప్రియులారా, అందుకని చూడండి, దేవుని సంఘము ఖచ్చితంగా దేవుని గుర్తిస్తుంది. ఆమేన్. దేవుని వర్తమానాన్ని గుర్తిస్తుంది, వాక్యాన్ని గుర్తిస్తుంది, వాక్యము కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, సరే, దేవుని సన్నిధిని మనం గుర్తించినప్పుడు మనం దేవుని నుంచి పొందుకునేది ఏంటిది? దేవుని సన్నిధిని గుర్తించినప్పుడు, దేవుడు నీతో ఉన్నాడని గుర్తించినప్పుడు, దేవునితో నువ్వు ఉన్నావని గుర్తించినప్పుడు నువ్వు పొందుకునేది ఏంటిది? సమరయ స్త్రీ ఏం పొందుకున్నది? ఒక ప్రత్యక్షత పొందుకోలేదా? హల్లెలూయా. ప్రత్యక్షత పొందుకున్నది, ఆయన ఎవరో తెలుసుకున్నది, సంతోషం పొందుకున్నది, ఆనందం పొందుకున్నది. హల్లెలూయా. ఆ ఆనందము సంతోషం లోకంలో ఎవరు ఇవ్వలేరు, దేవునిచ్చి మాత్రమే పొందుకున్నది. అదేంటి? గుర్తింపు నువ్వు పలిగినప్పుడు లోకంలో ఉన్న సంతోషం కంటే గొప్పది అది. ఆ సంతోషం దేవుని నుంచే పొందుకున్నది. ఆ సంతోషం నువ్వు పొందుకోవాలి, ఆ సంతోషం సంఘం పొందుకోవాలి. హల్లెలూయా. ఆ శక్తి దేవుడు ఇస్తాడు, ఎవరు ఆపిన ఆగవిగా కదా. సమరయ స్త్రీ, ఆమె వేశ్య, ఇంతకుముందు జీవించింది. ఇవి కొత్తగా మాట్లాడిన తర్వాత ఆమె ఉరుకులు పరుగులు వేసుకుంటూ తిరుగుతూనే ఉన్నది. ఏంటిది? సమాచారం అందిస్తున్నది. కానీ అటున్న వారు, ఊరు వాళ్ళు వీళ్ళు ఏమంటారు? ఈమె ఒక రకమైన వేశ్య అని అంటారు. నిజమేనా? కానీ ఆమె ఎంతో సంతోషపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిజమైన వాక్యము గుర్తింపు కలిగి ఉన్నది, నిజమైన వాక్యాన్ని గుర్తించింది. చూడండి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమెకు ధైర్యం వచ్చిందట. దేవునికి స్తోత్రం. అందరు అడ్డగిస్తున్నారండి, అందరు అడ్డగించినా కానీ ఆమెలో ధైర్యం ఉన్నది, ఉత్సాహం ఉన్నది, సంతోషం ఉన్నది. ఆమేన్. ఆ ఉత్సాహం, సంతోషం అనేది మనుషుల నుంచి రాలేదు, కానీ మెస్సియా నుంచి వచ్చింది. హల్లెలూయా. అది మనకు రావాలా? దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి ప్రియులారా. అట్లాగే ప్రియులారా, మనకు తెలుసు భయంకరమైన రోగం వచ్చేటంటే మామూలు రోగం కావచ్చు, కానీ ఒక రోగం అది. మనకు తెలుసు ఆ స్త్రీ ఎవరో, ఎందుకంటే రక్తస్రావపు రోగి. ఆమేన్. చాలా రోజుల నుంచి బాధపడుతున్నది కదా, బైబిల్ చెప్తున్నది, చాలా రోజు నుంచి బాధపడుతున్నది. కానీ దానికి ఎంతో ఖర్చు పెట్టేసింది, డబ్బులు ఇంకా చాలా ఖర్చు పెట్టినా కానీ బాగు కాలేదు. హల్లెలూయా. చూడండి, కానీ మీరు గమనించండి, ఎంతోమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. యేసు బ్రదర్ వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు, చాలామంది వెళ్ళారు, కానీ అందరూ బాగుపడలే. ఇది మీరు పట్టుకోవాలా? దేవునికి స్తోత్రం. వింటున్నారా? చాలామంది ఉన్నారు రోగగ్రస్తులు, ఈ రక్తస్రావ రోగి లాంటి వాళ్ళకి చాలామంది ఉండవచ్చు. కానీ పర్టికులర్గా అందరు రోగములు బాగు చేయకుండా ఈమె మాత్రమే ఎందుకు బాగు చేయబడింది? ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసా, ఈమె గుర్తించింది ఏంటంటే ఈయననే నిజమైన వాడిని గుర్తించింది. ఆమేన్. ఈయన ఆ గడికు సంబంధించిన వాక్యమని గుర్తించింది. ఆయనే నిజమైన వాడు, నిజమైన బోధకుడు, నిజమైన వాక్యం ఆయనే, ఆయన మాత్రమే బాగు చేస్తాడు అని గుర్తించింది. అందుకనే ప్రభావం అనేది, యేసు ప్రభావం లేదా ప్రభావము, ఆ శక్తి ఆమెలోకి వెళ్ళింది, ఆమె బాగుపడింది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఆమె ఆ కాలానికి సంబంధించిన వాగ్దానం చేయబడిన మెస్సియాను గుర్తించింది. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అవునండి. అందుకనే గుర్తించింది కనుకనే బాగుపడింది, ఆరోగ్యం పొందుకున్నది, శక్తి పొందుకున్నది. చూడండి, అందుకని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, ఈ గడియకు సంబంధించిన వాక్యాన్ని గుర్తిస్తావో, ఆ సంతోషం వేరు, ఆనందం వేరు, ఆ బలం వేరు, ఆ శక్తి వేరు.
నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఈ సంతోషం వేరు, అది పరలోకమైన సంతోషం. అది పరలోకంలో ఉన్న సంతోషం వాక్యంలో దేవునికి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఇతరులు చాలామంది వ్యాధిగ్రస్తులు అక్కడ ఉన్నారట. అందరూ ఉన్నారు, కానీ ప్రభావము కేవలము ఎవరిలోకి వెళ్ళింది? పర్టికులర్గా ఈ రోగగ్రస్తు ఎవరు? ఈ రక్తస్రావ రోగులోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె గుర్తించింది ఒకటే, వాగ్దానము చేయబడిన వాక్యమే మెస్సియా అని గుర్తించిందట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే ప్రియులారా, మన బైబిల్లో మీకు తెలుసు, యాయిరు ఉన్నాడు. నిజమేనా? యాయిరు గురించి విన్నారా? ఎంతమంది విన్నారు? హల్లెలూయా. యాయిరు ఈయన నమ్మాడు. నిజమైన బోధకుడు అన్నాడు, నిజమైన వాక్యం కలిగిన వాడు, ఈయనే నిజం అనుకున్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, అయితే అందరూ అడ్డుకున్నారు యాయిరును. ఎంతమంది అడ్డుకున్నా కానీ, నువ్వు ఆయన దగ్గరికి పోతే నువ్వు మా దగ్గరికి రావద్దు, లేకపోతే మా చర్చిలకు రావద్దు అని చాలామంది అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నా కానీ ఎవరి మాట ఆయన వినలేదు. ఆమె చెప్తారా? ఎంతమంది అడ్డుకున్నా, శాఖల వాళ్ళు, డినామినేషన్ శాఖ అటువంటి వాళ్ళు చాలామంది అడ్డుకున్నారు యాయిరును. ఎందుకంటే ఆ గడువు సంబంధించిన వాక్యమైన యేసు ప్రభువును ఈయన నమ్మాడు. ఎవరు? యాయిరు. హల్లెలూయా. గుర్తించాడు, వాక్యమును గుర్తించాడు, వాక్యముకు సన్నిధిని గుర్తించాడు, ఈయన నిజమైన వాడని. హల్లెలూయా. చూడండి, అతను గుర్తించేటాడు. చూడండి, దేవుడు నిజంగా ఈయన లోపలనే ఉన్నాడు. ఎవరి లోపల? మెస్సియా లోపల. మరో మాటలో మెస్సియానే దేవుడు. ఆమేన్. చూడండి, ఎందుకంటే వాళ్ళ కుమార్తె చనిపోయి ఉన్నదట. హల్లెలూయా. కానీ చనిపోయి పెట్టి పడుకొని ఉన్నదట ఇంటికాడ. మరి చాలామంది చనిపోయినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందండి? బంధువులు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఏడుపులు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తాం, చనిపోతే వాళ్ళ టెంట్ వేస్తారు. నిజమేనా? టెంట్ వేసి చాలామంది వస్తారు, వెహికల్స్ వస్తాయి, అందరు ఏడ్చుకుంటూ ఉంటారు. ఆ పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది. హల్లెలూయా. కానీ మరి యాయిరు అక్కడ లేడు. యాయిరు ఎదురు చూసిన దేనికోసము? మెస్సియా వస్తే నా కుమార్తె లేస్తుంది. ఆమేన్. చూడండి, అది గుర్తింపు కలిగి ఉన్నాడండి. ఎందుకంటే వాక్యము నిజమైన వాడాయన. అందుకనే యేసుప్రభువు అన్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది అన్నాడు ఆయన. ఏ నమ్మకమైతే యాయిరు కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన కుమార్తె లేపబడింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు క్రీస్తులో ఉన్నాడు, మెస్సియాలో ఉన్నాడు. కనుకనే మెస్సియా అక్కడికి వచ్చిన తర్వాత యాయిరు కుమార్తె చనిపోయి ఉన్నదా, లేపబడిందా? అవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సజీవురాలుగా లేపబడింది. హల్లెలూయా. అక్కడ ఎందుకు అట్లా జరిగిందంటే, దేవుని సన్నిధిని యాయిరు గుర్తించాడు. మన జీవితాల్లో మనం ఇంకా సరిగా లేవనుకోండి పిల్లారా, చని పరిస్థితుల్లో మనం ఉన్నాం, లేకపోతే ఎట్లా ఉన్నామంటే బలహీనంగా ఉండవచ్చు. ఆత్మీయంగా నేను మాట్లాడేది, దేవుని స్తోత్రం. సరే, బలహీనంగా, భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. అటువంటిప్పుడు దేవుని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, వాక్యాన్ని గుర్తిస్తావో, అంటే ఆ గుర్తింపు నువ్వు కలిగి ఉంటావు, అప్పుడు దేవునికి బలాన్ని ఇస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, నీ ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన. నువ్వు గుర్తిస్తే, నీవు విశ్వసిస్తే, నమ్మకం ఉంటే నువ్వు బాగుపడతావు. యేసుప్రభు ఈ మాట చెప్పలేదా? హల్లెలూయా. చెప్పలేదా? నమ్మును అంతే. నువ్వు నమ్మితే మాత్రము, నమ్ముట నీ వలెత్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఒకసారి పరిసయ్యుడు ఒక ఆయన యేసుప్రభువును ఇంటికి ఆహ్వానిస్తాడు. నిజమేనా? ఆహ్వానిస్తాడు, అందరిని ఆహ్వానించుకుంటున్నాడు, విందు ఏర్పాటు చేసిండట. ఎవరు? ఈ పరిసయ్యుడు. ఆయన పరిసయ్యుడు అంటే సత్యంలో ఉన్నవాడు కాదు, ఒక డినామినేషన్ పెద్ద, ఏమంటారు ఆయన్ని, పెద్ద వీళ్ళ దగ్గర ఉంటారు కదండి, డినామినేషన్ బోధకుల కంటే పెద్ద ఆయన ఉంటాడు.
ఏమంటారు? బిషప్ అంటారు. నిద్రపోతున్నారా? వింటున్నారా? ఇటువైపు హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. వాళ్ళు పెద్ద పెద్ద బోధకులు వాళ్ళకు ఉంటారు. అటువంటి బిషప్ ఆయన ఎవరు? యేసు ప్రభువును అందరూ పిలిచినట్టుగానే యేసు ప్రభువును పిలిచాడు, ఆహ్వానించాడు. నిజమేనా? వింటున్నారా? ఆహ్వానించిన ఆహ్వానాన్ని మరి తిరస్కరించకుండా యేసు ప్రభు వారు వచ్చారు. ఎందుకంటే పిలిస్తే దేవుడు వస్తాడు. ఆమేన్. అంటే ఏం అడ్డు చెప్పడండి కదా. నిజంగా నువ్వు ఆహ్వానిస్తే నీ లోపలికి దేవుడు వస్తాడు. ఆమేన్. నీ లోపల ఆహ్వానించినప్పుడు మరి ఆయనకు తగిన మర్యాదను ఇవ్వాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా. నిజమేనా? గుర్తింపు ఇవ్వాలా. హల్లెలూయా. అయితే ఏం జరిగింది ప్రియులారా? ఈ పరిశీలుడు పిలిచాడు. అక్కడ మంచిగా ఎట్లా జరుగుతుందంటే, పెద్ద అయిన కదా, అక్కడ వేరే చాలా గంభీరంగా జరుగుతుంది ఆ ప్రోగ్రాం అంతా కూడా. అనేక మంది పెద్ద పెద్దలు పిలుచుకున్నాడు. వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారట? మంచి నీళ్ళు ఇస్తారట. తర్వాత కాళ్ళు కడుక్కునే ఆచారం అక్కడ. వింటున్నారా? మంచి మంచి వాళ్ళు చల్లుతారు చూడండి, అత్తరు లాంటివి మంచి మంచి సువాసనలు వాళ్ళ మీద, వాళ్ళ బట్టలకు చల్లుతారు. ఇవన్నీ మంచి రెస్పెక్ట్ తీసుకుంటూ అందరూ అట్లా చేస్తున్నారు. మరి యేసుప్రభువు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఎవరు? ఈ ఫరిసీయుడు. ఆయన ఏం చేసిండంటే, ఈయన ఇంటికి పిలవడం మాత్రం పిలిచాడు. ఈయన వచ్చాడు, దుమ్ము ధూళి నడుచుకుంటూ వచ్చినప్పుడు మొత్తం అన్నీ కూడా దుమ్ముతో నిండిపోయినాయి. ఎవరికి? యేసు ప్రభువుకి. ఆమేన్. మరి ఆయన ఎవరు కూడా చూసేటోళ్ళు లేరు. వచ్చి ఏం చేసిండంటే ఒక మూల కూర్చున్నాడట. వింటున్నారా? హల్లెలూయా. అందరికేమో మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. అక్కడ పని వాళ్ళు కొంతమందిని పెట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళకి అందరూ కూడా ఈ అత్తరు పూసరు లేకపోతే ఇటువంటి వాళ్ళకి కాళ్ళు కడుక్కున్నారుకో ఇవన్నీ కూడా వాళ్ళు నీళ్ళు ఇచ్చే వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఈయనకి ఎవరు ఇవ్వలేదు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరు కూడా ఆయన నీళ్ళు కూడా ఇవ్వలేదు. కాళ్ళు కడుక్కుందని నీళ్ళు ఇవ్వలేదట. తివాచులు పరుస్తారట, కానీ తివాచి కూడా లేదు. ఏదో మూల కూర్చున్నాడట. ఎవరు? యేసు ప్రభు వారు. హల్లెలూయా. వాళ్ళకి తైలాన్ని ఇచ్చిరట. అందరికీ మంచి సువాసనలు వెదజల్లేటివి అవి కూడా వాళ్ళకి ఇచ్చారట. యేసు ప్రభువుకు మాత్రం ఏమి ఇవ్వలేదు. చూడండి, గమనించండి. కానీ ఆ పరిస్థితి మీరు చూడండి. పిలువనైతే పిలిచాడు, కానీ ఆయన పట్టించుకోలే. నీకు అర్థమవుతుంది ఈ మాట? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. యేసు ప్రభు మీకు కావాలంటే మీరేమంటారు? కావాలంటారు. నిజమైన కావాలంటే దేవుడు మాకు కావాలన్నది బాగానే ఉన్నది. మరి మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? ఏ ఇల్లు? నీ హృదయమైన ఇంట్లోకి దేవుని ఆహ్వానించాలా. ఆమేన్. హృదయమైన ఇంట్లో దేవుని ఆహ్వానించినప్పుడు ఇక్కడ ఏం ఉండాలా? ఆయనకి అందరికంటే గొప్పగా నువ్వు ఏం చేయాలా? రెస్పెక్ట్ ఇవ్వాలా. అవునండి. ఈ లోపల హృదయం లోపల వానికి కొంత వీనికి కొంత సాతాను కొంత ఇది తెచ్చేసి ఈయనకి స్థలం లేకుండా చేస్తే ఆయన ఎందుకు ఉంటాడు? ఉండడు. ఏ హృదయం అంతా ఎట్లా ఉండాలంటే దేవునికి మాత్రమే స్థలం ఇవ్వాలా. ఆమేన్ కదా. లోకానికి కొంచెము, పాపానికి కొంచెం, అబద్ధానికి కొంచెము, మోసానికి కొంచెము, లోకముల అలవాట్లకు కొంచెము, ఇన్నిటికి ఇచ్చేసి దేవుని నువ్వు ఆహ్వానిస్తే ఆయన ఎందుకు వస్తాడు? సరే ఆహ్వానించినావు, వచ్చి ఆయన ఎంత బాధపడతాడు? వస్తే రెస్పెక్ట్ ఇవ్వలేదని వెళ్ళిపోతాడు, ఉండడు. అర్థమవుతుందా? జీవితంలో అందుకని ప్రవక్త ఏమన్నాడండి? అన్నిటికంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వమన్నాడు ఆయన. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే దేవునికి ఇచ్చే స్థానము మొదటి స్థానం కాకుండా రెండవ స్థానము, మూడవ స్థానము, 4, 5 చివరికి ఆయన పెడతాం. అందుకనే అది సరి అయింది కాదు. దేవునికి మొదటి స్థానం ఏమని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అయితే ఏమైందంటే పిల్లరా, పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు ఆ వీధిలో ఒక వేశ్య ఉన్నదట. నిజమేనా? ఆ వేశ్య ఈ సంగతి తెలుసుకున్నదట. చూడండి, ఆ వేశ్య తెలుసుకొని ఒక మంచి అత్తరు బూటు తీసుకొని వచ్చిందట. ఆ ఇంట్లో సంపాదించిందో మనకు తెలియదు. డబ్బు సంపాదించింది కొంచెం, అక్కడ ఇక్కడెక్కడో డబ్బులు ఎదురిగి అత్తబూడు ఇలాంటి తీసుకొచ్చిందట. హల్లెలూయా. తీసుకొచ్చిన తర్వాత
మెల్లగా లోపలికి పోనీయరు కదా ఆమెను. లోపలికి ఆహ్వానం ఆమెకు లేదు. పెద్ద పెద్దలకు ఆహ్వానం ఉన్నది. మరి ఏదో రీతిగా లోపలికి ఆమె చూసుకుంటూ పోయింది. పోయిన తర్వాత ఇక్కడ మూలకు ఆయన కూర్చున్నాడు. ఆమె గుర్తించింది. దేవుని స్తోత్రం, ఆమేన్. ఆమె గుర్తించింది. ఏడుస్తూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది. ఆయన బట్టలన్నీ కూడా దుమ్ముతోటి, తర్వాత వాసనతోటి ఉన్నాయట, చెమట వాసనతోటి ఉన్నాయి. కానీ ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. చూడండి, ఆయన ఎట్లా కూర్చున్నాడు చూడండి. ఒక బొమ్మ లెక్క కూర్చున్నాడు లోపల. అంటే ఆయన ఎవరు చూడట్లేదు కదా, పరిస్థితి అట్లా ఉన్నది లోపల. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉన్నది. హల్లెలూయా. మీరు చూస్తున్నారా, వింటున్నారా? ఆమేన్. దేవుణ్ణి నువ్వు నమ్మితే నీ ఎంజాయ్మెంట్ కాదు, దేవునితో సంతోషపడాలా. ఆమేన్. దేవుణ్ణి నమ్ముతావు, లోకంలో ఎంజాయ్ చేస్తావు, లోకపు ఆలోచనతో ఎంజాయ్ చేస్తావు, లోకపు అలవాట్లు కలిగి ఉంటావు, పాపము ఇవన్నీ ఎట్లనే ఉంటాయి. దేవుడు కావాలి. ఎట్లా ఉంటుందండి? లోకమంతా నువ్వు విడిచిపెట్టాలా, దేవునితో నువ్వు కలిసి ఉండాలా. దేవుడు చెప్పింది చేయి, దేవుని సంతోషపెట్టు. ఈ ఫరిసీయుడు దేవుని సంతోషపెడతలేడు కదా. లోకంలో ఉన్న వాళ్ళందరినీ సంతోషపెడుతున్నాడు, వారికి కావలసినవన్నీ ఇస్తున్నాడు. దేవుని సంతోషపెడతలేడు. పిలుచుకున్న దేనికోసము? అందరి లెక్కనే అన్నట్టు లెక్క కదా, స్పెషల్గా కాదు పిలిచింది. అందుకనే దేవుని నువ్వు నమ్మితే స్పెషల్గా ప్రత్యేకమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి. అవునండి, దేవుని నమ్ముకున్న వాడు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఈ మతాల వాళ్ళు, తర్వాత లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యాన్ని పట్టించుకోరు. ఇక్కడ ఎవరు పట్టించుకోకుండా కూర్చున్నవాడు యేసు ప్రభు. కానీ యేసు ప్రభు ఏమై ఉన్నాడు? యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. నిజమేనా? ఆమేన్. యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. కానీ ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. చూడండి, ఒక వేశ్యలాగా, వేశ్య లోపలికి వచ్చింది. ఏదో రకంగా వచ్చేసి ఏం చేస్తుందంటే ఏడుస్తూ వచ్చేస్తుంది. ఏడుస్తూ వచ్చేసి ఆయన పాదాల దగ్గర ఆయన పాదాలు కడుగుతూ ఉన్నది. నీళ్లు తేలే, దేంతో కడుగుతున్నది? కన్నీళ్లతో కడుగుతున్నది. హల్లెలూయా. వినబడుతుంటే చేతులు ఎత్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రవక్త అంటాడు, ఆ వేశ్యలాగా నా కళ్ళతో నేను పాదాలు దూడితే ఎంత బాగుండు అంటాడు. ఆమేన్. ఆలోచన మీకు వచ్చింది? అది రాదు. దేవునికి స్తోత్రం. నా కన్నీళ్లతో నా ప్రభు పాదాలు కడుగుతా ఎంత భాగ్యమో అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, నా ప్రభు పాదాలు కడగడం. ఆమె ఏడుస్తూ పాదాలు కడుగుతూ ఉన్నది. కానీ పాదాలు కడుగుతున్నప్పుడు దాన్ని తూడవాలంటే అక్కడ ఏ టవల్స్ లేవు. దేంతో దూడుస్తున్నది? స్త్రీలకు అందమైంది ఏంటిది? వెంట్రుకలు కదా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అందంగా వెంట్రుకలు వేసుకుంటారు కదా, ఎందుకంటే అందం సొగసు. ఆమేన్. అదే అందమైందని దాన్ని బాగా పెంచుకుంటారు. కానీ ఇక్కడ ఏమైంది? అదే వెంట్రుకలతోటి పాదాలు తుడుస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, ఏడుస్తూ ఉన్నది. అతరుబుడు తీసుకొచ్చింది, పాదాలు కడుగుతూ ఉన్నది, కన్నీళ్ళ ద్వారా కడుగుతూ ఉన్నది, వెంట్రుకలు ద్వారా తూడుస్తూ ఉన్నది. ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు. అర్థమవుతుందా? ఆమె పాపాలు చేస్తూ ఉండవచ్చు, ఆమె ఒక వేశ్య కావచ్చు. కానీ ఆలోచన వచ్చింది. చూడండి, ఇక్కడ మీరు గమనించండి. ఈ వేశ్య యేసు ప్రభువును గుర్తించింది, యేసు ప్రభు సన్నిధిని గుర్తించింది. అర్థమవుతుందా? యేసు ప్రభు దేవుడని గుర్తించింది, ఆయన నిజమైన వాడని గుర్తించింది. ఈ బోధకుల కంటే నిజమైన వాడు ఇక్కడ కూర్చున్నాడు అని గుర్తించింది. ఆమె వేశ్య గుర్తించింది. చూడండి, ఏడుస్తూ ఉన్నది, కన్నీళ్ళతో పాదాలు తుడుస్తూ ఉన్నది. చూడండి, కానీ చివరికి యేసు ప్రభువు ఏమన్నారు? విస్తారమైన పాపములు. ఆమేన్. ఆమె చెప్తారా?
అమ్మా నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి, ఇక తిరిగి పాపము చేయకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే గుర్తించింది యేసు ప్రభువును, ఆ గడికు సంబంధించిన వాక్యం గుర్తించిందట. ఎవరు? వేశ్య. అక్కడ సమరయ స్త్రీ గుర్తించింది, ఇక్కడ ఈ వేశ్య గుర్తించింది. హల్లెలూయా. గుర్తించింది, పాపం నుంచి విముక్తి పొందుకున్నది. అక్కడ రక్తస్రావ రోగి గుర్తించింది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కానీ బోధకులు గుర్తించట్లేదు, వాక్యాన్ని గుర్తించట్లేరు, వర్తమానాన్ని గుర్తిస్తలేరు, గడియ వర్తమానాన్ని కూడా గుర్తించట్లేదు. గుర్తించిన వారికి విముక్తి కలిగింది, సంతోషం కలిగింది, సమాధానం కలిగింది, వ్యాధులు పోయినాయి, రోగాలు పోయినాయి. చూడండి, పరలోకం పొందుకున్నారు వాళ్ళు. ఆమేన్. పరలోకంలో స్థానం వారికి ఉన్నది. స్తోత్రం చెప్తారా? ఆమేన్. అవునండి, దేవుని రాజ్యంలో వారికి స్థానం ఉన్నది. ఎందుకంటే ఆ గడియకు సంబంధించిన వాక్యాన్ని వారు గుర్తించారు. ఎవరైతే ఆ గడియకు సంబంధించిన వాక్యాన్ని గుర్తించరో దేవుని రాజ్యంలో వారికి స్థానము లేదు. ఆమేన్ చెప్తారా? అందరూ ఆమేన్ చెప్పాలా? రెండు చేతులు. హల్లెలూయా. ఆ గడియకు సంబంధించిన వాక్యాన్ని ఎవరైతే గుర్తించారో వారికి దేవుని రాజ్యంలో స్థానము లేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఈ మధ్యాహ్నం గమనించండి పిల్లరా. కనుక నులివెచ్చని స్థితి అనేది నువ్వు కలిగి ఉండకూడదు. నులివెచ్చని స్థితి, నువ్వు నిజంగా వాక్యాన్ని గుర్తించినప్పుడు వాక్యంతోనే ఉండు. వర్తమానం గుర్తించినప్పుడు వర్తమానంతోనే ఉండు. ఎందుకంటే నువ్వు గుర్తించినావు కనుక దానితో నువ్వు ఉండు. అంటే దేని నువ్వు గుర్తించావో దాంతో నిలిచి ఉండు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తున్నావో, వాక్యాన్ని గుర్తిస్తున్నావో, ఆ కాలపు గడియకు సంబంధించిన వాక్యాన్ని గుర్తిస్తున్నావో, చివరికి ఆ వాక్యం నువ్వు భాగంగా జీవిస్తావు. చివరికి ఆయనతోనే జీవిస్తే నువ్వు ఆయన లోపల ఒక భాగంగా జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి కనుక బైబిల్ ఒక మాట ఉంది ప్రియులారా, నూహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుడు ప్రత్యక్షమై దినాల్లో జరుగును. సొదొమలో జరిగినట్టు మనిషి కుమారుడు ప్రత్యక్షమై దినాల్లో జరుగును. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అందరికి ఆవలింతలు వస్తున్నాయి. ఆమేన్. నిద్ర పారిపోనుగాక. ఆమేన్. సొదొమ దినాల్లో, నూహు దినాల్లో జరిగినట్టు మనిషి కుమారుడు ప్రత్యక్షమై దినాల్లో జరుగును. అవునండి, మనిషి కుమారుడు ప్రత్యక్షమై దినాల్లో జరిగిన కార్యాన్ని మనిషి కుమారుడిగా గుర్తించేవారు ఇప్పుడు కావాలి. ఆమేన్. ఈ గడియలో మనిషి కుమారునిగా వచ్చిన వారిని గుర్తించేవారు ఈ గడిలో ఆయన కావాలా. ఆమేన్. సొదొమలో జరిగినట్టు చూడండి, అప్పుడు ఎట్లనో సొదొమలో లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది. నిజమేనా? భయంకరమైన పాపంతో సొదొమ నిండిపోయింది. అయినప్పటికీ కూడా అక్కడ వర్తమానం ఉంది, అక్కడి నుంచి బయటికి రమ్మని చెప్పింది. అట్లాగే నూహు దినంలో జరిగినట్టు, నూహు దినంలో జరిగిన సంగతి ఏంటి? ఇంతకుముందు మనం విన్నాం కదా. అక్కడ ఎవరు కూడా, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, వర్తమానం ఉంది. అప్పుడందరూ కూడా నమ్మని వల్ల నాశనం అయిపోయినారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, సరే ఈ సొదొమలో లేకపోతే నూహు దినాల్లో, సొదొమ దినాల్లో జరిగిన సంగతి ఏంటంటే అక్కడ లోతు ఉన్నాడు, కానీ అబ్రహాం అక్కడ లేరు. నిజమేనా? అబ్రహాం ఒకవైపు ఉన్నాడు. కానీ మీరు గమనించండి, అబ్రహాం దగ్గర ముగ్గురు వచ్చారు కదా. ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ ముగ్గురు వ్యక్తులలో ఒక ఆయన మనిషి కుమారుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
నా కుక్కని చేతులు మీకు కూడా ఉన్నాయి కదా. దేవుడు అందరికీ చేతులు ఇచ్చాడా లేదా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనుష్య కుమారుడు ప్రత్యక్షమై దినాల్లో జరుగున్నాడు. ఆయన అబ్రహాము కాలములో జరిగింది ఏంటిది? అబ్రహాముకు వాగ్దానం చేసిన వాడు ఉన్నాడు అక్కడ. ఇద్దరు దూతలేమో సొదొమ వైపు వెళ్ళారు. ఒక దూత అబ్రహాంతోనే ఉన్నాడు. అబ్రహాంతో ఉన్నటువంటి ఆ దూత మానవ రూపంలో ఉన్న యెహోవా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడుగా అక్కడ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అక్కడ ఏం జరిగింది? అక్కడ శారా వెనుక ఉన్నది కదా. ఆయన అన్నాడు, శారా నవ్వుతున్నది అన్నాడు. నిజమేనా? ఎలా తెలుస్తున్నది? హృదయ రహస్యం ఎరిగిన వాడు ఆయన. హల్లెలూయా. చూడండి, అబ్రహాం దినాల్లో జరిగినటువంటి మనుష్య కుమారుడు ఆ హృదయ రహస్యాలు ఎరిగినాడు. అక్కడ వెనుక ఏం జరుగుతుందో చెప్పేసినాడు. అట్లాగే ఈ కాలంలో జరిగింది. ఆమేన్. నిజమేనా? అవునండి. ప్రవక్త ఆ మీటింగ్లలో అందరూ ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ ఇంటి నెంబర్తో సహా చెప్పాడు. ఆయన ఏ వ్యాధులు కలిగి ఉన్నారో వ్యాధి గురించి ఆయన చెప్పాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆమేన్. ఎటువంటి వ్యాధి, ఎటువంటి రోగం, నీ వైద్యులు ఏమన్నారు? నువ్వు చస్తావని చెప్పారు, నీ పని అయిపోయిందని చెప్పారు. అయినప్పటికీ యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను బాగు చేస్తానన్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఇవన్నీ కూడా హృదయ రహస్యాలన్నీ కూడా ఈ కాలంలో బయలుపరచబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు తెలుసా యేసు ప్రభు కాలంలో జరిగింది ఏంటిది? పోయి నీ భర్తను పిలుచుకురాపో. ఎవరన్నారు ఈ మాట? నీ పెనిమిటిని పిలుచుకురాపో అన్నది ఎవరు? యేసు ప్రభు చెప్పలేదా? ఆమె ఏమన్నది కదా? 5 భర్తలు ఉన్నారు నీకు. ఇదంతా ఎవరు చెప్పగలిగినాడు? ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. ఆయన అబ్రహాం దినాల్లో హృదయ రహస్యం ఎరిగిన వాడు. అక్కడేమన్నాడు? అబ్రహాం భార్య శారా వెనుక నవ్వడం ఆయన తెలిసిపోయింది. ఎందుకంటే దేవుడు మనిషి కుమారుడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు దినాల్లో అదే కార్యం జరిగింది. చివరి దినాల్లో అదే జరిగింది. ఆమేన్. ఈ గుర్తింపు కలిగిన వారు కావాలా? వాక్యం గుర్తించేవారు కావాలా? అదే దేవుని సన్నిధి వారు పొందుకుంటారు. అందుకనే దేవుని సన్నిధిని గుర్తించేవారు కావాలా? వాక్యాన్ని గుర్తించేవారు కావాలా? దేవుని సన్నిధి అంటే మరో మాటలు ఏంటంటే ఆ గడియ వాక్యాన్ని గుర్తించేవారే ఆయన కావాలా? ఆమేన్. వారు మాత్రమే ఆయన కోసం నిలబడతారు. వారికి మాత్రమే దేవుని రాజ్యము. వారే దేవునితో నిత్యం ఉంటారు. వారు ఆయన కోసం జీవిస్తారు. ఆయనను ప్రకటిస్తారు. అందరికీ ఆయన గురించి తెలియజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మధ్యాహ్న సమయంలో గమనించండి. నేను ముగిస్తూ ఉన్నాను. ఇక చివరిగా మనము జీవించుతున్నటువంటి ఈ గడియలో ఏ వాక్యం అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఆ వాక్యము, ఆ గడియ, వర్తమానం అనేది ఖచ్చితంగా పొందుకొని తీరాలి. ఆమేన్. పొందుకొని తీరాలి. అదే వర్తమానంతో నువ్వు జీవించాలి. ఆమేన్. అది లేకపోతే నువ్వు గుర్తించనట్టే, దేవుని సన్నిధిని గుర్తించనట్టే. అర్థమవుతుందా? కనుక గుర్తించబడని దేవుని సన్నిధి కాదు. దేవుని పిల్లలు దేవుని సన్నిధి గుర్తిస్తారు. ఆయన కోసమే జీవిస్తారు. దేవుని చూపెడతారు. ఇప్పుడు దేవుని చూడాలంటే ప్రజలు ఎలా చూడాలి? ఎవరిలో నుండి చూడాలి? దేవుని ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారి లోపలే దేవుడు కనబడాలి. ఆమేన్. మీకు తెలుసా దేవుడు పనిచేస్తాడట. ఎవరి ద్వారా చేస్తాడు? దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా దేవుడు పనిచేస్తాడు. ఇంకో వేరే వారానికి అవసరం లేదు. ఆయన ప్రజలతోనే ఆయన పనిచేస్తాడు. ఆమేన్. ఆయన చూస్తాడట. ఎవరి ద్వారా చూస్తాడు? ఆయన ప్రజల ద్వారా చూస్తాడు. ఆమేన్. చూడండి, ఆయన ఆత్మ. దేవుడు మానవుడు కాదు. ఈ గడియలో పరిశుద్ధాత్ముడు ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీ లోపల నీ ద్వారా అందరి ద్వారా దేవుడు పని చేయాలా? నువ్వు ఎప్పుడైతే ఆయన గుర్తిస్తావో నీ ద్వారా దేవుడు తాను బయలుపరుచుకుంటాడు.
ఆమేన్. హల్లెలూయా. చూడండి, కనుక కనుక మనము జీవించుతున్న ఆ గడియ వర్తమానమును గడియ వర్తమానికుని నువ్వు గుర్తించాలి. అదే వర్తమానం నువ్వు పొందుకోవాలి. అదే వర్తమానంతో జీవించాలి. అదే వర్తమానం అందరికీ బయలుపరచాలి. అదే ఆయన సన్నిధి ఉన్నది. అదే ఆయన గుర్తింపు అయి ఉన్నది. అది నువ్వు చేయవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, స్తోత్రం.